హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. లదాఖ్ అల్లర్ల కేసులో సోనం వాంగ్చుక్ను కాపాడేందుకు రాహుల్ గాంధీ సైతం రంగంలోకి దిగాడు. తాజాగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. లదాఖ్ అల్లర్లలో బీజేపీ ఆర్ఎస్ఎస్ పాత్ర ఉంది అని క్లియర్గా ఒక ప్రకటన జారీ చేశాడు. ఈ అల్లర్ల వెనుక బీజేపీ ఆర్ఎస్ఎస్లు చేసిన కుట్రే కాబట్టి ఇందులో వారి సంస్కృతిని నాశనం చేసేందుకు ఈ రెండు సంస్థలు పాల్పడ్డాయి. అందుకే అక్కడి ప్రజలు తిరగబడ్డారు. ఆ తర్వాత నలుగురిని చంపడం వెనుక కూడా బీజేపీ గవర్నమెంటే ఉంది అని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే దీని వెనుక సోనం వాంగ్చుక్ పాత్ర అన్నది మనందరికీ తెలుసు, కానీ ఆయన కాకుండా బీజేపీనే ఇదంతా చేసింది, దీని వెనుక మొత్తం బీజేపీనే ఉంది అనే ప్రచారానికి తాజాగా ఆయన తెరలేపారు. అంతేకాకుండా సోనం వాంగ్చుక్ భార్య సైతం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే, మీరు పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ అయితే ఆడవచ్చు, కానీ సోనం వాంగ్చుక్ పాకిస్తాన్కు వెళ్తే తప్పేంటి, అక్కడి వారితో కొన్ని సమావేశాల్లో పాల్గొంటే తప్పేంటి అనే విధంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ రెండు ప్రకటనలు చూసుకుంటే వీరితో ఎవరో మాట్లాడిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే సోనం వాంగ్చుక్ భార్య ఈ విధంగా కరెక్ట్ పాయింట్ లాంటివి పట్టుకొని మాట్లాడింది అంటే అది ఆమె స్వతహాగా మాట్లాడినట్టు కాదు, ఎవరో ఆమెను ఇలా మాట్లాడమని ఉసిగొల్పినట్టే కనిపిస్తుంది. వీటిని బట్టి చూసుకుంటే సోనం వాంగ్చుక్ను కాపాడేందుకు ఎవరో తెర వెనుక నుండి ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికే వాంగ్చుక్ను పాకిస్తాన్తో సత్సంబంధాలు ఉన్నాయన్న కారణంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాల కింద ఆయన్ను అరెస్ట్ చేశారు. అంటే దేశద్రోహం చట్టం కింద అరెస్ట్ చేసినట్లే. ఇప్పటికే ఆయన పాత్రపై ఎన్ఐఏ విచారణ జరుపుతోంది. ఇంతటి తీవ్రమైన నేర ఆరోపణలు ఉన్నవారు బయటికి వచ్చిన సందర్భాలు చాలా అరుదు. గతంలో 2020లో షర్జిల్ ఇమామ్ అండ్ ఉమర్ ఖలీద్ సైతం ఇదే తరహా చట్టం కింద అరెస్ట్ అయ్యారు. ఇప్పటి వరకు వాళ్లకు బెయిల్ అనేది కూడా దొరకడం లేదు. ఉమర్ ఖలీద్ అయితే బెయిల్ అప్లై చేసుకోవడానికి కూడా వెనకాడుతున్న పరిస్థితి నెలకొంది. వీళ్ళు గతంలో మన ఇండియా నుండి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేస్తాం అనే విధంగా ప్రకటనలు జారీ చేశారు. దీనివల్ల వీరిద్దరిని జైల్లోకి వేశారు. అలాంటి తరహాలోనే ఇప్పుడు సోనం వాంగ్చుక్ సైతం ఇటువంటి అల్లర్లను ప్రేరేపించేందుకు ప్రయత్నం చేశారు. లదాఖ్ అన్నది సున్నితమైన ప్రాంతం. అక్కడ చైనా సరిహద్దు అండ్ పాకిస్తాన్ సరిహద్దుతో పాటు నేపాల్ కూడా కొద్ది దూరంలోనే ఉండటంతో అది చాలా కీలకమైన ప్రాంతం. అక్కడ ఎప్పుడూ విదేశీ కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. మన గల్వాన్ ఘటన ఇలాంటివి చాలానే జరుగుతూ ఉన్నాయి. అలాంటి సున్నితమైన ప్రాంతంలో జంజీ తరహా అల్లర్లను ప్రేరేపించడంలో సోనం వాంగ్చుక్ కీలకంగా ప్రయత్నం చేశాడు. సెప్టెంబర్ 10వ తేదీన అంటే 8వ తేదీన నేపాల్లో జంజీ ప్రొటెస్ట్ కాగానే 10వ తేదీన ఆయన లద్దాఖ్లో నిరాహార దీక్షకు దిగాడు. ఆ టైంలో యువతను రెచ్చగొట్టే విధంగా కీలక వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా లదాఖ్లో అల్లర్లు జరగడానికి ఒక్కరోజు ముందు కూడా ఆయన అల్లర్లను ప్రేరేపించేలా వీడియో రిలీజ్ చేశాడు. దీనివల్లే యువత రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. అయితే ఈ అల్లర్లకు ప్రధాన కారణం డీప్ స్టేట్ అండ్ సోనం వాంగ్చుక్తో పాటు కాంగ్రెస్ కౌన్సిలర్ కూడా అందులో పాల్గొన్నారు. కానీ రాహుల్ గాంధీ ఇవేమీ ప్రస్తావించకుండా కేవలం బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్లపై ఈ నెపాన్ని తోసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఇవి జస్ట్ వ్యాఖ్యలే అని అనుకుంటే పొరపాటే. ఇంటర్నేషనల్గా ప్రభావం చూపేందుకే రాహుల్ గాంధీ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీల కుట్ర పన్నాయి అని చెప్పడం వల్ల ఇంటర్నేషనల్ సంస్థలు, ముఖ్యంగా డీప్ స్టేట్తో అనుబంధంగా ఉండే సంస్థలన్నీ దీన్నే ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇది ప్రస్తుతానికైతే పెద్ద ప్రభావం చూపించకపోవచ్చు. భవిష్యత్తులో వీటినే ఆధారాలుగా తీసుకుని ఏమైనా చేయడానికి వీలుంటుంది. సో అందుకోసమే రాహుల్ గాంధీ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు ఇటు సోనం వాంగ్చుక్ను కూడా బయటకు తీసుకురావాలంటే ఆ నెపాన్ని ఆయనపై పడకుండా చూసుకోవాలి. అందుకే ఆయన కాకుండా ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీలో కుట్ర పన్నాయి, ఆయన అమాయకుడు అని ప్రొజెక్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన పాకిస్తాన్కు వెళ్ళినా కూడా అండ్ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారితో ఆయనకు దగ్గర సంబంధాలు ఉన్నా కూడా వీటిని ఎవ్వరూ ప్రస్తావించడం లేదు. పైగా దీన్ని సమర్థించుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఆయన పాకిస్తాన్కు వెళ్తే తప్పేంటి, మీరు క్రికెట్ ఆడారు కదా, అలాగే ఆయన కూడా సమావేశాల్లో పాల్గొన్నాడు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే క్రికెట్కు దౌత్య సంబంధాలకు చాలా వేరుగా ఉంటుంది. అది గేమ్ అన్నమాట. గేమ్లో పాల్గొనవచ్చు, ఆడవచ్చు, అది సపరేట్. అందులో ఎవరు చర్చించుకోరు, ఎలాంటి కుట్రలు పన్నరు. జస్ట్ గేమ్ అంటే గేమ్ మాత్రమే ఆడుతారు. కానీ ఈ విధంగా
సోనం వాంగ్చుక్ పాకిస్తాన్కు వెళ్ళి అక్కడ ఏదో కుట్ర పన్నాడు అని మన నిఘా వర్గాలు కూడా భావిస్తూ ఉన్నాయి. రీసెంట్గానే ఫిబ్రవరిలో ఆయన పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళారు. కొద్ది నెలల్లోనే ఇటువంటి ఘటనలు జరిగాయి కాబట్టి దీంతోపాటు ఆయనకు గతంలో డీప్ స్టేట్తో అనుబంధాలు చాలానే ఉన్నాయి. రామన్ మెగసెసే అవార్డు కూడా డీప్ స్టేట్తో ఉన్న అనుబంధం వల్లే వచ్చిందే తప్ప ఆయన స్వతహాగా దాన్ని సంపాదించుకోలేదు. ఈ రామన్ మెగసెసే అండ్ నోబెల్ ప్రైజ్ ఇలాంటివన్నీ డీప్ స్టేట్కు అనుబంధంగా ఉండే సంస్థలు వ్యక్తులకు మాత్రమే ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందులో భాగంగానే ఈయనకు కూడా ఇటువంటి రామన్ మెగసెసే ప్రైజ్ ఇప్పించారే తప్ప ఆయన స్వతహాగా ఏమది సంపాదించుకోలేని అవార్డు కాబట్టి ఆయనకు ఈ పాకిస్తాన్ అండ్ డీప్ స్టేట్ లింకులు చాలానే ఉన్నాయి. అయితే ఇన్నాళ్ళు ఆయన ఎన్నో నిరసనలు నిరాహార దీక్షలకు దిగాడు. కానీ అప్పటి వరకు మన సెంట్రల్ గవర్నమెంట్ ఆయన్ను ఏమీ టచ్ చేయలేదు. ఆయన మానాన ఆయన వెళ్ళిపోతాడు అని వదిలేసింది. కానీ ఫర్ ది ఫస్ట్ టైం లదాఖ్లో అల్లర్లు ప్రేరేపించి అక్కడ పూర్తి అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి పెద్దగా ప్రయత్నం చేశాడు. దీనికి విదేశీ శక్తుల సహకారం తీసుకుని అంటే విదేశాల నుంచి ఫండ్స్ తెచ్చుకొని ఆ డబ్బులను అక్కడి స్థానిక విద్యా సంస్థలకు డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఈ అల్లర్లకు ప్రేరేపించాడు అనే విధంగా నిఘా వర్గాలు కూడా భావిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. రాహుల్ గాంధీ లాంటి వారు ఎంతమంది వచ్చి ఆయనకు సపోర్ట్గా వ్యాఖ్యలు నినాదాలు చేసినా కూడా నిఘా వర్గాలు ఆయన మొత్తం చిట్టా విప్పి ఆయనకు శాశ్వతంగా బొక్కలో వేసే అవకాశం కూడా ఉంది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయంలో మాత్రం మోదీ, అమిత్ షా అండ్ అజిత్ దోవల్ మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని మనకిప్పుడే అర్థమైపోతుంది. మరి సోనం వాంగ్చుక్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ఆయన మంచివాడా లేదా చెడ్డవాడా అనే విషయాన్ని కామెంట్లలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.